నా పేరు మంచాల మాధవరావు అండి. అంబారిపేట గ్రామం, నందిగామ మండలం, నందిగామ నియోజకవర్గం. నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. ఇంతకుముందున్న రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు గవర్నమెంట్ గత 14 టు 19 ఉన్నదానికి 19 టు 24 గడిచిన ప్రభుత్వానికి మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే గత ప్రభుత్వంలాగా చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు ఏమీ లేకుండా సజావుగా సాగటం వలన పరిపాలన ఇలానే ఉంటుంది, ఇలానే ఉండాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సార్ చెప్పండి. గత 5 సంవత్సరాల పాలనలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం, వెళ్ళామనేది గత 20 సంవత్సరాలు పడుతుంది ఇంకా మనం కోలుకోవడానికి. అదే 14 టు 19 ఆదరించిన ప్రజలే కనుక 19లో ఒక్క ఛాన్స్ అనే మోసపోకుండా ఉంటే ఇప్పటికే మనం పోలవరం పూర్తి చేసుకుని ఉండేవాళ్ళం, అమరావతి నిర్మాణం జరిగి ఉండేది, ఎంతో చక్కగా మన భవిష్యత్తు ఉండేది. అలాంటిది మనం చేసుకున్న తప్పుకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ తప్పును ఇవాళ సరి చేసుకున్నామని చెప్పి ప్రజలంతా సంతోషపడుతున్నారు. 80% పూర్తయిన పోలవరం పనులు కనీసం 2-3% కూడా ఒక గత 5 ఏళ్ళు తాత్సారం చేశారు. అమరావతిని పూర్తిగా పక్కన పడేశారు. ఈ వీటితో పాటు మళ్ళీ బాబు గారు రావటం, అందరికీ కూటమి ప్రభుత్వం రావటం, మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి. రోడ్లు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్నీ అవుతాయి అనే ఆలోచనతో ప్రజలు ఒకసారి తప్పు చేశాం, ఒక్క ఛాన్స్ మాయలో పడి మోసపోయామని మళ్ళీ ఇచ్చారు, పట్టం కట్టారు. కనీవిని ఎరుగని రీతిలో ఇచ్చారు మెజార్టీని కూడా. బాబు గారు మీరు వెనక్కి చూసుకోవద్దు, ఏదన్నా మీ వెనకాల మేము ఉన్నాం, మీరు దిగ్విజయంగా పరిపాలించండి అన్నంత ఇదిగా ఇచ్చారు. అలానే కూటమిలో నాయకులందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు అందరూ సహకరించారు, బాగా కలిసిమెలిసిగా పనిచేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు ఉరుకులు పెట్టేస్తారు, అభివృద్ధిని చూస్తారు. సార్ ఇప్పుడు మరి మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. మరి ఈ 14-15 నెలల కాలంలో ఇప్పుడు మీరు ఏం అమలు చేస్తున్నారు? చంద్రబాబు గారు వచ్చి రావడంతోనే ఎలక్షన్కి ముందు పెంచుతానన్న వాళ్ళు పెన్షన్ 5 సంవత్సరాలు 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 3,000 నుంచి 4,000 చేసి మళ్ళీ ఆ పాత 3 నెలలు కూడా కలిపి వచ్చిన ఫస్ట్ నెలలోనే అందరికీ అందజేయడం జరిగింది. పెన్షన్ వికలాంగులు, వృద్ధులకి పెంచడం జరిగింది. అది అయిపోయిన ఉచిత బస్సు ఇచ్చారు, అది అయిపోయింది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా, ఎంతమంది తల్లుల అకౌంట్లోకి ఎంతమంది పిల్లలు ఉన్నా అది తల్లికి వందనం అమలు చేస్తున్నారు. ఇలా ఇంకా అన్నీ అమరావతి డెవలప్మెంట్కి అని చెప్పి ఫండింగ్ తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్తో ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా పోలవరం దానికి తీసుకొచ్చారు. అంతా ముందుకు చేస్తూనే ఉన్నారు. సార్ ఇప్పుడు మరి గ్రామాలలో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ దృష్టికి ఏమొస్తుంది వాళ్ళ స్పందన? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. ఇంతకు ముందుతో పోల్చి ఇప్పుడు చూస్తే ఈ కక్షలు, కార్పణ్యాలు ఎలాంటి ఏమీ లేకుండా అంతా సజావుగా సాగిపోతూ ఉంది పరిపాలన. ఎటువంటి ఒడిదుడుకులు లేవు. ఇంకా ప్రజల్లో ఏముందంటే బాబు గారు చాలా కష్టపడుతున్నారు, ఆయన మన కోసం అన్నీ చేస్తున్నారు అనేది బాగా ఇది చేస్తున్నారు. ఎక్కడన్నా ఉన్నా కూడా బాబు గారు వచ్చిన 3 నెలలకి 4 నెలలకే ఇంకా ప్రజల్లోకి వెళ్ళండి అని ఎమ్మెల్యేలు వెళ్తుంటే, ఎమ్మెల్యేలు వచ్చిన 4 నెలలకే ప్రజల్లో ఉంటా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే మహిళలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వానికి. సార్ మరి గత ప్రభుత్వ పాలనలోకి ఇప్పటికి ఏం మార్పు వచ్చింది? డైలీ రోజువారీ దినసరి కూలీల దగ్గర నుంచి అందరికీ బెనిఫిట్గానే ఉందండి. లాస్ట్ ప్రభుత్వంలో ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలన్నా కూడా 15,000, 20,000 రోజుల నుంచి ఫ్రీ ఇసుకగా. ఇవాళ నిర్మాణ రంగం ఎంతో ఉత్సాహంగా ఉంది. నిర్మాణ రంగం చాలా ముందుకెళ్తున్నారు. కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ, డైలీ వారి లేబర్ కానీ అందరూ కూడా రోజుకి 1,000 రూపాయలు, 1,500 సంపాదించుకొని హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. ఓకే, ఓవరాల్గా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ముందు చూపు అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి, హామీలు అమలు చేయట్లేదని. ఇప్పటికి మీకు ఎలా ఉంది కార్యకర్తగా? గ్రామ ప్రతిపక్షాలు ఏవైతే విమర్శిస్తున్నారో వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. బాబు గారు ఏదైతే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారో ఇప్పటికే అన్ని ఫ్రీ బస్తో సహా అన్ని పథకాలు అమలు చేశారు. నిన్నగాక మొన్న జరిగిన ఒంటిమిట్ట, పులివెందులతో సహా అక్కడ కూడా ప్రజలు క్లియర్ తీర్పు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో బాబు గారు మీ కూటమి ప్రభుత్వాదే చూసుకోండి అని వాళ్ళు ఆ ఉత్సాహంతోనే బాబు గారు ఇంకా ముందుకు మంచి మంచి పనులు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సార్ మరి ఈ సంవత్సర కాలంలో మరి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం కల్పించారు? నిరుద్యోగులకి గత 5 సంవత్సరాల్లో లాగా కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం అనేది ఏం లేదండి. రాగానే కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చేసి డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. ఇంకా అలానే ప్రభుత్వ రంగాల్లోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు చాలా చాలా మెరుగుపడ్డాయి.
స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడుతున్నాయి. సార్ ఇప్పుడు మరి మీ గ్రామంలో ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే మెయిన్ ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ. మరి ఈ దీంట్లో మీరు ఏం చేస్తున్నారు? మా గ్రామంలో వచ్చేటప్పటికి 14 to 19లో చంద్రబాబు గారి హయాంలో ఏవైతే ఉన్నాయో ఆ టైంలోనే వాటర్ ట్యాంకులు నిర్మించుకున్నామండి. వీధి లైట్లు కానివ్వండి, ఉన్న రోడ్లన్నీ దాదాపుగా సీసీ రోడ్లన్నీ చేసేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు తట్టమట్టి ఎక్కడ వేసింది లేదు. మా విలేజ్లో ఉన్న వైసీపీ నాయకులు అందరికీ తెలుసు. మళ్ళీ మేము వచ్చి రాగానే జరిగిన గవర్నమెంట్ వచ్చిన 4 నెలల కాలంలోనే సీసీ రోడ్లన్నీ మళ్ళీ కొత్తగా వేయించుకున్నాం. కొన్ని రోడ్లు ఉంటేను ఇంకా మా డెవలప్మెంట్ సైడ్ డ్రైనేజీలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెరుగుపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.